నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని. నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. కాబట్టి అందరినీ చంపేవాణ్ణి చంపినా ఆయనే, అందరినీ పుట్టించడానికి కారణమైన వాడిని బూది చేసిన ఆయనే. అందరూ పుట్టడానికి కారణం మన్మధుడి బాణాలు, తల్లిదండ్రుల మీద పడితే పుడతాడు. అందరినీ పుట్టించడానికి శక్తివంతమైనటువంటి బాణములను ప్రయోగించగలిగినటువంటి మన్మధుణ్ణి